సర్పంచ్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అసలు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా నామినేషన్ వేసే దగ్గర నుంచి ప్రచారం చేసే వరకు ఏకగ్రీవాలు అవ్వడం కానివ్వండి, లేదంటే కొంతమంది చాలా మందిని అయితే చిత్ర విచిత్రంగా నామినేషన్లు దాఖలు చేయడం ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. అయితే ఆఫ్టర్ ఎలక్షన్ మొదటి దశ ఎన్నికలు పూర్తయిన తర్వాత నల్గొండ జిల్లా ఓరవణి గ్రామంలో ఒక విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఎవరైతే అభ్యర్థిగా నిలబడ్డారో అతను కాస్త ఓడిపోయారు. సో ఆ బీఆర్ఎస్ అటు అభ్యర్థి బలపరిచిన అభ్యర్థి ఓడిపోవడంతో కూడా తను ఎన్నికల వేళ పంచిపెట్టిన డబ్బును తిరిగి ఇవ్వాలంటూ కూడా గ్రామంలో అందరి దగ్గరికి వెళ్ళి డబ్బులను తిరిగి ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఘటన అయితే ఆ గ్రామంలో సంచలనంగా మారిందని చెప్పాలి. అయితే సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కల్లూరి బాలరాజు, ఈయన బీఆర్ఎస్ మద్దతు ఇస్తూ కూడా ఈయనైతే సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. సో ప్రచార కార్యక్రమాలన్నీ కూడా ఎంతో అద్భుతంగా చేశారు. అలాగే డబ్బుల పంపిణీ కూడా చేశారు. గ్రామంలో తనను నమ్మి ప్రతి ఒక్కరూ ఓట్లు వేస్తారు, నన్ను గెలిపిస్తారంటూ కూడా చాలా మందికి డబ్బులు కూడా పంచిపెట్టారు మొత్తంగా. సో దీంతో తనైతే ఎట్టకేలకు ఓడిపోవడంతో అభ్యర్థి అయితే ఓటర్లకు ఇచ్చిన డబ్బులను తిరిగి అడుగుతున్న సిచ్యువేషన్ అయితే అక్కడ నెలకొంది. దీంతో ఒక్కసారిగా ఈ ఘటన చూసి అందరూ షాక్ అవుతున్నారని చెప్పాలి. నల్గొండ జిల్లా ఓరవాణి గ్రామంలో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఇద్దరు కూడా ఏదైతే దేవుడు ఫోటోతో కూడా బాలరాజు పత్తి మందు సీసా పట్టుకుని ఆయన భార్య ఇద్దరు కూడా అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అభ్యర్థి అతని భార్య ఇద్దరు కలిసి ఇంటింటికి తిరుగుతూ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి, మాకు ఓటేసారా, ఓటు వేయకపోతే కనుక మేము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలంటూ కూడా అక్కడ ఉన్న గ్రామస్తుల్ని అడుగుతున్న వైనం ఇప్పుడు కాస్త కలకలం రేపిందనే చెప్పాలి. సో ఓటు వేశారని ప్రమాణం చేయాలి, లేదంటే డబ్బులు ఇచ్చేయాలంటూ కూడా బాలరాజు అయితే అడుగుతున్నారు. సో దీంతో అయితే పలు చోట్ల గ్రామస్తులతో వాగ్వాదం చోటు చేసుకుంది. సో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఇప్పటివరకు ఎక్కడ జరగలేదని చెప్పాలి. సో తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకుంటూ ఉంటారు ప్రజలు. సో ఎవరి ద్వారా అభివృద్ధి చెందుతుందో, ఎవరి ద్వారా మా గ్రామం బాగుపడుతుందని అనుకుంటూ ఉంటారో వాళ్ళకి ఓటు వేసి అడిగే హక్కు అలాగే ఉంటుంది. అలాగే ఎప్పుడు కూడా ఓటు హక్కును అమ్ముకోవద్దంటూ కూడా చెప్తూ ఉంటారు. సో డబ్బులు తీసుకుని ఎవరు ఓటేయకండి, మీకు అభివృద్ధి కావాలంటేనే ఓటేయండి అని కూడా చెప్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఆ గ్రామంలో అయితే బాలరాజు మొత్తంగా కూడా డబ్బు ఖర్చు పెట్టారు, అందరికీ డబ్బు అయితే పంపిణీ చేశారు. సో అయితే ఎవరు ఓటు వేయకపోవడంతో కూడా పలు రీజన్స్తో అయితే బాలరాజు ఓడిపోయారు. సో ఇప్పుడు తను ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న వైనం అయితే ఫర్ ద ఫస్ట్ టైం అక్కడ ఈ గ్రామంలోని చోటు చేసుకుందని చెప్పాలి. నల్గొండ జిల్లా ఓరవణి గ్రామంలో అయితే ఈ ఘటన ఇప్పుడు పెను సంచలనంగా మారిందని చెప్పాలి. సో దీనికి సంబంధించి పలు చోట్ల అయితే గ్రామస్తులకు బాలరాజుకు మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. అసలు ఆ గ్రామంలో ఉన్న సిచ్యువేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. అన్నాడు అడుగుతలేను, నువ్వు నాకు వేసినవా? చూసాం కదా, ప్రస్తుతం అయితే ఓరవణి గ్రామంలో జరుగుతున్న సిచ్యువేషన్ అయితే బాలరాజు అతని భార్య కూడా దేవుని ఫోటోతో ఇంటింటికి వెళ్ళి కూడా నాకు ఓటు వేశారా లేదా ప్రమాణం చేసి చెప్పండి, లేదంటే నా డబ్బులు వాపస్ ఇవ్వండి కూడా అంటున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా తమ నెగ్గుదామనే ఆశతోనే డబ్బు ఖర్చు పెట్టి ఓటర్లను అభ్యర్థించే ప్రయత్నం అయితే చేశారని చెప్పాలి. ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రమేష్ ఉన్నారు. రమేష్, చెప్పండి, ఓరవణి గ్రామంలో చోటు చేసుకున్న విచిత్రమైన ఘటన చూస్తున్నాము. సో ఇప్పటి వరకు కూడా ఇలాంటిది ఎక్కడ జరిగి ఉండకపోవచ్చు. సో ఓటర్లను తిరిగి డబ్బులు అడుగుతున్న వైనం చూస్తున్నాము. అసలు బాలరాజు ఏం చెప్తున్నాడు దీనికి సంబంధించి? చివరికి ఊహించని రీతిలో గెలుస్తామని అనుకున్న వ్యక్తులు కూడా ఈ విధంగా అప్పులు చేసి బయట డబ్బులు తీసుకొచ్చి పెద్ద మొత్తంలో చేసి ఖర్చు పెట్టి కూడా ఈ విధంగా
గెలుస్తామన్న ధీమతో ఉన్నవారు ఒక్కసారిగా ఓడిపోవడంతో వారి షాక్ గురై కూడా, ఎందుకంటే ఆ గెలుపు ఓటములు గ్రామాల్లో ఎలా ఉంటాయో అక్కడ ఉన్నవారికి అర్థమవుతుంది. సర్పంచ్ ఎన్నికల్లో, గ్రామ స్థాయి ఎన్నికల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. మనం ముందు నుంచి కూడా చూస్తున్నాం. గ్రామాల్లో పోటాపోటీగా ఉండడం, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవడం, అదేవిధంగా డబ్బులు ఇంత ఖర్చు చేసినా గెలుస్తామన్న వ్యక్తులు కూడా ఓడిపోవడంతో చివరికి వారి మైండ్ సెట్ అంతా కూడా పూర్తిగా మారిపోతుంది. ఎన్నికల ప్రచారం పోలింగ్ చివరి రోజు వరకు కూడా గెలుస్తామనుకున్న వారు ఒక్కసారిగా ఆ ముందు రోజు రాత్రి జరిగినటువంటి వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, డబ్బులు ఖర్చుతో కూడా ఒక్కసారిగా సీన్ పూర్తిగా మారిపోతుంది. నిన్నామన్నటి వరకు కూడా గెలుస్తామనుకున్న వారు భారీగా 2-3 నెలల నుంచి డబ్బులు ఖర్చు పెడుతున్నాం, గ్రామాల్లో తిరుగుతున్నాం, అందరినీ కలుస్తున్నాం. సైలెంట్ ఓటింగ్ ఏ విధంగా ఉంటుందో ఒక్కసారిగా గెలుస్తామన్న వ్యక్తులకు కూడా భారీ షాక్ కు గురి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అదే పరిస్థితి కూడా నార్కట్పల్లి మండలం ఔరవాణి గ్రామంలో చోటు తీసుకుంది. ఔరవాణి గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి కూడా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేయడం జరిగింది. గెలుస్తానని ధీమాతో ఉండడం జరిగింది. కానీ చివరికి ఓడిపోవడంతో కూడా లక్షల రూపాయలు ఖర్చు చేసి బయట అప్పు తెచ్చినటువంటి డబ్బులని ఒక్కసారిగా గెలుస్తామన్నటువంటి వ్యక్తి లక్షలు ఖర్చు చేసి ఓడిపోవడంతో ఇక ఆ ఓటమిని తట్టుకోలేక పెట్టినటువంటి డబ్బులన్నీ కూడా ఓటర్లని తిరిగి ఇవ్వాలని భార్య పిల్లలతో కలిసి ఓవైపు పురుగుల మందు, మరోవైపు దేవుని ఫోటో, ఈ రెండు కూడా పెట్టుకొని తాను ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి ఇవ్వాలని మీరు దేవునిపై ప్రమాణం చేయండి. మీరు నాకు ఓటు వేశారా లేదా, ఓటు వేయకపోతే నా డబ్బులు నాకు ఇవ్వండి వాళ్ళ మొత్తం గ్రామంలో ఇదే విధంగా కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ గతంలో ఎప్పుడు కూడా లేదు, ఇప్పుడు అన్ని గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. డబ్బులు తీసుకున్నారు కానీ ఓట్లు మాకు వెయ్యలేదని కూడా అన్ని గ్రామాలలో తలలు పట్టుకుంటున్నారు. మొదటి విడత ఎన్నికలు జరిగిన దాంట్లో కూడా చాలా వరకు గెలుస్తామన్న వ్యక్తులు కూడా ఓడిపోవడంతో కూడా వారికి ఏమి చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గెలుస్తామన్న వ్యక్తులు ఒక సగం అమౌంట్ ఖర్చు పెడితే, ఉదాహరణకు ఒక 30 లక్షలు గెలుస్తామన్నటువంటి అభ్యర్థులు 50 లక్షలు ఖర్చు పెడితే, ఓడిపోయినటువంటి అభ్యర్థులు అంతకు రెట్టింపు సంఖ్యలో కూడా ఖర్చు పెట్టడం జరిగింది. అయినా కానీ వారు డబ్బులు పెట్టకుండా మేము ఇంత డబ్బులు పెట్టినా మా దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఓట్లు వేయలేదు. ఎలా విధంగా కూడా వారిని నమ్మి డబ్బులు ఇచ్చాం కానీ మా డబ్బులు మాకు ఇవ్వండి అంటూ కూడా జోల పట్టుకొని. రమేష్, అయితే ప్రస్తుతం అయితే గ్రామస్తుల వెర్షన్ ఎలా ఉంది? సో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా డబ్బులు ఇప్పుడు అడిగితే ఎవరు తిరిగి ఇవ్వరు, అలాగే వీరైతే దేవుడి ఫోటో పెట్టుకుని కూడా ప్రమాణం చేయమని అడుగుతున్నారు. అసలు గ్రామస్తుల వెర్షన్ ఏంటి, వారు ఏం చెప్తున్నారు? గ్రామస్తులంతా కూడా మొరపెట్టుకుంటున్నారు. ఈ విధంగా ఆ దేవుడి ఫోటో పెట్టడం ఏంది, మీరు డబ్బులు ఇచ్చి మళ్ళీ అడగడం ఏంటని కూడా చాలా వరకు ఆ ఘర్షణ వాతావరణమే రివర్స్ గానే అవుతుంది. ఎందుకంటే ఈ అభ్యర్థి కూడా గతంలో చాలా సార్లు కూడా గెలుపు ఓటములు అనేది సహజం. ఒకసారి ఓడినటువంటి వ్యక్తి మళ్ళీ గెలుస్తారు. ఈ విధంగా మళ్ళీ ఎన్నికలు అవకాశం వస్తుంది. ఈ విధంగా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు పోగానే మళ్ళీ ఎంపీడీసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. తర్వాత ఈ విధంగా గెలుస్తారు. కానీ ఎవరు కూడా ఈ విధంగా ఆ ఓడిపోయినటువంటి అభ్యర్థి తాము ఓటుకి ఇచ్చినటువంటి డబ్బులని మళ్ళీ తిరిగి ఇవ్వడం అనేది ఎక్కడో ఒక చోట జరుగుతూ ఉంటుంది. కానీ మనసులో అందరికీ ఉంటుంది, డబ్బులు ఇచ్చాము మళ్ళీ తిరిగి ఇవ్వాలని ఉంటుంది. కానీ ఎవరు కూడా ఈ సాహసం చెయ్యరు. ఎందుకంటే మళ్ళీ సారైనా గెలవచ్చు. కానీ ఇప్పుడు ఈ విధంగా డబ్బులు అడిగితే బ్యాడ్ నేమ్ వస్తుంది అనుకుంటారు. కానీ వీరు మాత్రం ఆ విధంగా ఆలోచించలేదు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం, అప్పులు చేసి తీసుకొచ్చాం, గెలుస్తామన్నటువంటి నమ్మకంతో ఊరంతా కూడా డబ్బులు పంచాం. మనకు ఓటు వేయినటువంటి వ్యక్తి అని తెలిసి కూడా అతనికి విచ్చలవిడిగా డబ్బులు ఇచ్చాం. కాబట్టి చివరికి ఈ విధంగా ఓడిపోవడం, అతను టిఆర్ఎస్ అభ్యర్థి 400 ఓట్లతో కూడా కాంగ్రెస్ అభ్యర్థిపై కూడా ఓడిపోవడం జరిగింది. అతను చివరికి ఈ విధంగా గ్రామంలో భార్య పిల్లలతో కలిసి ఓవైపు పురుగుల మందు, మరోవైపు దేవుని ఫోటోని ముందు పెట్టి కూడా తాను ఇచ్చినటువంటి డబ్బులు ఇవ్వాలని కూడా కోరుతున్నారు. కొంతమంది ఇవన్నీ ఎందుకని కూడా కొంతమంది డబ్బులు తిరిగి ఇస్తున్నారు, మరి కొంతమంది కానీ ఇది మంచి పద్ధతి కాదు, కరెక్ట్ పద్ధతి కాదు. ఈ విధంగా మీరు ఎవరైనా ఓట్లకి ఎలక్షన్లు పెడతారు. ముగ్గురు గ్రామాల్లో చాలా చోట్ల చూసాం, ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉంటే ముగ్గురు అభ్యర్థులు కూడా ఓటుకు 5,000 రూపాయలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కో ఓటు కూడా వచ్చినటువంటి డబ్బులు ఈసారి చూస్తే ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు కాబట్టి 15,000 ఒక సర్పంచ్ ఎన్నికల్లో ఒక్కో ఓటర్ కూడా 15,000 రూపాయలు కూడా అందినటువంటి పరిస్థితి. గతంలో సర్పంచ్ ఎన్నికల్లో ఎప్పుడు కూడా ఇంత స్థాయిలో కూడా డబ్బు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఏదో ఆ మద్యంతో ఆ పుత్త
స్థాయి ఖర్చులతో 500, 1000 రూపాయలతో కూడా గతంలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. కానీ ఈసారి మాత్రం ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చారు. ఆ ఒక్క వ్యక్తే కాదు, ముగ్గురు పోటీలో ఉంటే ముగ్గురు కూడా 5,000, అదే విధంగా 3,000, విధంగా మినిమం 2,000 రూపాయలు గ్రామాల్లో ఈసారి ప్రతి ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో జనరల్ స్థానం కానీ, ఒక ఎస్టీ స్థానం కానీ, ఏ అయినా కానీ డబ్బులు లేకున్నా కానీ బయట అప్పులు తెచ్చి కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటుకు మినిమం 2,000 నుంచి 5,000 రూపాయలు అందించారు. ఓటర్లకు మాత్రం ఒక పెద్ద పండగనే చెప్పవచ్చు. ఎందుకంటే ఒక ఇంట్లో 10 ఓట్లు ఉంటే ఒక్కో ఓటర్కు 15,000 కాబట్టి 10 మందికి 1,50,000 రూపాయలు, ఒక్కో కుటుంబంలో 1,50,000. అదే విధంగా పెద్ద ఫ్యామిలీస్ అయితే ఒక ప్యాకేజ్ రూపంలో 2 లక్షలు, 3 లక్షలు, ఈ విధంగా ముగ్గురు అభ్యర్థుల దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారు. కానీ ఆ ఓటర్ మాత్రం తెలివిగా ఆలోచించి ఎవరైతే పనిచేస్తారో, ఎవరైతే అందుబాటులో ఉంటారో, ఎవరినైతే నమ్ముతారో వారికే ఓటు వేస్తారు. ఇదంతా కూడా సైలెంట్ ఓటింగ్ గ్రామాల్లో చాలా వరకు చోటు చేసుకుంది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విచిత్ర పరిస్థితి మాత్రం ఓడిపోయాము, తాము ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి ఇవ్వాలని విధంగా జోల పట్టుకొని, దేవుడి ఫోటో పెట్టుకొని, మరోవైపు పురుగుల డబ్బా పెట్టుకొని భార్య పిల్లలతో తిరిగే పరిస్థితి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఇక 2వ విడత ఎన్నికలు రేపు జరగాల్సింది, 3వ విడత కూడా జరగాల్సింది. ఇక 2, 3 విడతల్లో ఉన్నారు. గ్రామాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా 2వ విడత, 3వ విడత ఎన్నికలు ఉన్నాయి, ఆలోచించి డబ్బులు పెట్టాలి. ఒకవేళ డబ్బులు ఖర్చు పెట్టినా కానీ ఈ విధంగా తిరిగి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు, సరైనది కాదని చాలా వరకు చెప్తున్నారు. ఎందుకంటే వారు పోటీ చేస్తున్నప్పుడే వారు ఓటు వేస్తారో లేదో వారంతా కూడా ఒక ఫిక్స్ అయి కూడా ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం, ఒక 30 లక్షలు, 50 లక్షలని కూడా ఫిక్స్ అవుతారు. గెలిచినా ఓడినా అది భరించాల్సి ఉంటుంది. కానీ ఓడిపోయాము, తిరిగి డబ్బులు మాకు ఇవ్వాలి, ఈ విధంగా ప్రమాణాలు చేయాలి, లేకపోతే మేము పురుగుల మందుతో చనిపోతామని ఈ విధంగా చేయడం అనేది సరైనది కాదు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి తీరు అతనికి ఎంత బాధ ఉంటే, మనసులో ఎంత బాధ ఉంటే, ఎంత నమ్మకం ఉంటే ఈ విధంగా మళ్ళీ పెట్టినటువంటి డబ్బులు ఖర్చు పెట్టా ఓడిపోయామన్నటువంటి బాధతో భార్య పిల్లలతో కలిసి ఈ విధంగా డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరుతున్నటువంటి పరిస్థితి అయితే నార్కట్పల్లి మండలం ఔరవల్లి గ్రామంలో కనపడుతుంది. ఓకే, రైట్ రమేష్, థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే ఆ గ్రామంలో చోటు చేసుకున్న సిచ్యువేషన్ అయితే గ్రామస్తులు నమ్మి భారీగా డబ్బు ఖర్చు పెట్టాడు. సో దీంతో తను నెగ్గుతానన్న గెలుపు ధీమాతో ఉన్నారు. అయితే ఎవరు ఓట్లేకపోవడంతో కూడా ఇప్పుడు విచిత్రమైన రీతిలో కూడా డబ్బులను తీసుకునేందుకైతే తన భార్యతో కలిసి దేవుడి ఫోటో 10 మంది పట్టుకుని కూడా ఓటు వేయకపోతే నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయండి అంటూ కూడా ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఘర్షణ వాతావరణం అయితే మనం చూస్తున్నాము. దీంతో గ్రామస్తులు కూడా ఇది కరెక్ట్ కాదంటూ కూడా దీనిపై అయితే కొన్ని విమర్శలు అయితే చేస్తున్నారు. అయితే ఇంకా ఇప్పటికే తొలి దశ ఎన్నికలు అయితే పూర్తయ్యాయి, ఇంకా 2వ దశ, 3వ దశ ఎన్నికలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు జరగబోయే ఆ ఎన్నికల్లో కూడా ఇలాంటి ఘటనలు చూసి అందరూ కూడా అప్రమత్తం అవ్వాలంటూ కూడా చెప్తున్నారు. సో ఏదేమైనా కూడా ఈ రోజైతే అటు ఓరుకల్లో జరుగుతున్న సంఘటన అయితే ఓరవాణి గ్రామంలో చోటు చేసుకున్న ఘటన అయితే విచిత్రంగా ఉందనే చెప్పాలి. సో భారీ మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టిన అభ్యర్థి బాలరాజ్ అయితే తీవ్ర నిరాశకు గురయ్యి సో గ్రామస్తులతో డబ్బులు అడుగుతున్న వైను మనం చూస్తున్నాం. డబ్బులు చేయకూడదు చూపిరా భాయ్. ఇచ్చినా నీ అయ్యర్ గెలిపించిన నీ అయ్యర్ గెలిపించిన మాట్లాడుతావు